డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బూమింగ్ స్కిల్స్ ఆఫ్ ద డికేడ్. ఈ రోజుల్లో ఏ బిజినెస్ కానివ్వచ్చు, ఏ బ్రాండ్ కానివ్వచ్చు, ఎవరిని తీసుకున్నా డిజిటల్ మార్కెటింగ్ చేయకపోతే వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉండదు. మీరు చూసే సినిమా కానివ్వచ్చు, మీరు చూసే వెబ్ సిరీస్ కానివ్వచ్చు, మీరు తెలుసుకునే న్యూస్ కానివ్వచ్చు, మీరు షాపింగ్ చేసే థింగ్స్ కానివ్వచ్చు, మీరు తీసుకునే డెసిషన్స్ కానివ్వచ్చు, మీరు చెప్తే నమ్మరేమో కానీ ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ వాడి బ్రాండ్స్ కానివ్వచ్చు, కంపెనీస్ కానివ్వచ్చు, బిజినెసెస్ కానివ్వచ్చు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఆఖరికి మీరు ఈ రోజు నైట్ ఆర్డర్ చేయాలనుకున్న ఫుడ్ కూడా డిజిటల్ మార్కెటింగ్ వల్లే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆర్డర్ చేసుకుంటారు. మేబీ వినడానికి కొంత ఆడ్గా ఉండొచ్చు కానీ బట్ ఇది రియాలిటీ. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డూయింగ్ థింగ్స్ విచ్ నో వన్ ప్రెడిక్టెడ్ 10 years బ్యాక్. సో మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ షోయింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ యూజింగ్ వేస్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్. ఇదే మార్కెటింగ్ అంటే. బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే యూజింగ్ డిజిటల్ మీడియం. డిజిటల్ మీడియం అంటే ఏంటి? మన మొబైల్ ఫోన్తోనే మనం ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాం. ఏం ఆర్డర్ చేయాలనుకున్నా, ఏం షాపింగ్ చేయాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరు ఇంట్లో కూర్చొని చేయగలుగుతున్నారంటే దానికి రీజన్ ఏంటి? ఒక మీడియం. ఆ మీడియమే మన మొబైల్ ఫోన్. సో ఓన్లీ మొబైల్ ఫోన్ ఉంటే చేయగలుగుతారా? లేదు. ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా కూడా యాక్సెస్ చేయగలుగుతారు. సోషల్ మీడియా కానివ్వచ్చు, వెబ్సైట్స్ కానివ్వచ్చు, యాప్స్ కానివ్వచ్చు. మీకు ఒక మీడియం ఏంటంటే మొబైల్ ఫోన్. మీరు మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఇంటర్నెట్ హెల్ప్తో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు అరచేతిలోనే. ఇదే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ జనరల్గా. ఏ బ్రాండ్ అయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని, వాళ్ళ సర్వీసెస్ని అమ్మడానికి ఈ డిజిటల్ మీడియంని యూజ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. సో ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదైనా తినాలనుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక రీల్ చూసాం, ఒక పిజ్జా ఫుడ్ ఎవరో తింటున్నట్టు అలాగా మనకు వెంటనే ఒక క్రేవింగ్స్ అనేది వస్తాయి. ఈరోజు పిజ్జా తినాలి అని చెప్పి మనం ఏదైనా ఒక మూవీ రిలీజ్ అవుతుంది, చిన్న మూవీ, మనకు తెలియదు ఆ మూవీ రిలీజ్ అవుతుంది కూడా. బట్ ఇంటర్నెట్లో మేబీ ఏదైనా కొన్ని పేజెస్ పోస్ట్ చేయడం వల్ల లేకపోతే ఒక బ్రాండ్ యాడ్ రన్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. మీరు లెట్ సపోజ్ మీరు మైండ్లో అనుకుంటూ ఉంటారు, లేకపోతే మీ పక్కన వాళ్ళతో చెప్తూ ఉంటారు, ఈరోజు నేను పలానా ఒక ఐటెం కొనాలనుకుంటున్నాను, నేను ఒక హుడీ కొనాలనుకుంటున్నాను, జాకెట్ కొనాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే మీరు యాడ్స్ చూస్తారు సోషల్ మీడియాలో. యాడ్స్ చూసి అవి క్లిక్ చేసి చాలా వరకు మనం పర్చేస్ అయితే చేస్తాం. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం అనుకున్న థాట్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి బ్రాండ్స్ మన ముందుకైతే తీసుకొస్తున్నాయి. ఇదే డిజిటల్ మార్కెటింగ్ యొక్క పవర్. సో ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ, ఇంత పవర్ఫుల్ స్కిల్ని నేర్చుకోవాలని ఉంటే ఎలాగా? నేను మీకైతే ఈ కోర్స్ని అయితే తీసుకొస్తున్నాను. ఏం నేర్చుకోవచ్చు ఈ కోర్సులో అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఈ కోర్సులో నేర్పిస్తాను. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను. నువ్వెవరు, నీకు అసలు ఏముంది నేర్పించడానికి, నీ క్వాలిఫికేషన్ ఏంటో మీరు అడిగితే నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ని నేను టచ్ చేశాను, లీడ్ చేశాను టీమ్స్ని. అలానే రెవెన్యూస్ తీసుకొచ్చాను, ప్రాఫిట్స్ తీసుకొచ్చాను, వెబ్ ట్రాఫిక్ పెంచాను, సోషల్ మీడియా రీచ్ పెంచాను. ఇలా నా ఎక్స్పర్టైజ్తో బ్రాండ్స్ వాళ్ళ బిజినెస్లో హెల్ప్ అయ్యేలాగా ఆన్లైన్ గ్రోత్ పెంచుకునేలా నేను చేశాను. అలానే నేను మోర్ దెన్ 10,000 మెంబర్స్ని ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్లో ట్రైన్ చేశాను 4 years ముందు నుంచే కూడా. ఇది నా క్వాలిఫికేషన్. వీటితో పాటు నేను ఒక కంటెంట్ క్రియేటర్ని కూడా. సో నేను ఈ స్పేస్లో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి తెలుగులో ఇలాంటి బూమింగ్ ఏరియా, ఒక బూమింగ్ స్కిల్ని నేను ఒక కోర్స్ ఫామ్లో అయితే మీకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్. మీరు ఈవెన్ ఎంబీబీఎస్ చేస్తున్నా, మీరు సిఏ అయినా, మీరు ఇంజనీర్ అయినా, మీరు డిగ్రీ చేస్తున్నా, మీరు సపోర్ట్ జాబ్ చేస్తున్నా, మీరు అసలు ఆపరేషన్ సైడ్ చేస్తున్నా, మీరు డెవలప్మెంట్లో ఉన్నా, మీరు ఏదైనా తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్వాలిఫికేషన్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అండ్ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు జాబ్ ఒకటే కాదు, మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. మీకు అప్పుడప్పుడు క్లయింట్స్ కూడా వస్తుంటారు మీ నాలెడ్జ్ బేస్ చేసుకొని. సో నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను, అలాగే నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను. ఇలా మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ మాన్యువల్ జాబ్స్ అన్ని కూడా ఆటోమేట్ చేస్తుంది. కాబట్టి బ్రాండ్స్ అందరూ కూడా మార్కెటింగ్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అండ్ దీని డిమాండ్ ప్రతి రోజుకి పెరుగుతుంది, తగ్గట్లేదు. రిమైనింగ్ జాబ్స్ లాగా ఇది తగ్గట్లేదు. కాబట్టి నెక్స్ట్ 5-10 yearsలో కాదు, ఫ్యూచర్ మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. ఏఐ యూజ్ చేసుకొని, ఏఐ హెల్ప్తో డిజిటల్ మార్కెటర్స్ ఇంకా స్మార్ట్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఎఫెక్టివ్గా కూడా చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం ఈ కోర్స్ అయితే చూడబోతున్నాం, నేర్చుకోకపోతున్నాం. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద కోర్స్.